Hello everyone. Ta-ta. This place is only for my Indian కుర్తాస్ కొంచెం ఈవినింగ్ వేర్ ఫ్రెండ్స్ తోటి గెట్ టుగెదర్ అయినప్పుడు సింపుల్ ఈవినింగ్ పార్టీస్కి వేసుకునే అన్ని నేనైతే ఇక్కడ సేవ్ చేసుకుంటాను అనమాట. సో ఈ మోడ్ తీసేద్దాం, కొంచెం టీజర్కి బాగుంటుందని చెప్పేసి ఈ మోడ్ ఉంచాను. హౌ అబౌట్ దిస్? హై వెనకాల బ్లాక్ అండ్ వైట్ ఉంది. ఇదైతే మొత్తం బ్లర్ చేసింది, ఇది వద్దు. ఓకే, నౌ దిస్ సీమ్స్ నైస్. పైన ఏమో ఐ హ్యావ్ సమ్ ఆఫ్ మై హ్యాండ్ బ్యాగ్స్, కింద ఏమో ఐ హ్యావ్ ఆల్ మై కుర్తాస్ అండ్ దాని కింద ఏవో కొన్ని బెడ్షీట్స్ ఉన్నాయి. ఈ క్లాజెట్ వచ్చేసి ఇట్స్ ఇన్ అవర్ గెస్ట్ రూమ్. సో గెస్ట్ రూమ్ లో యూజువల్ గా పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ ఉంటే ఇవన్నీ తీసేస్తాను అనమాట. కానీ లాస్ట్ టైం మన ఇండియా నుంచి వచ్చినప్పుడు ఇలా సర్దుకున్నాను. ఇది సర్దుకుని చాలా చాలా మంత్స్ అయిపోయింది. అండ్ ఎవ్రీ టైము ఎప్పుడైనా నేను అలా ఈవినింగ్ ఎక్కడికైనా వెళ్తే చూపిద్దాము, ఇది కొంచెం టూర్ చేయాలి అనుకుంటా ఉన్నాను. అండ్ ఎవ్రీ టైమ్ ఫర్ గెటింగ్. అండ్ దెన్ ఈరోజు కొంచెం టైం దొరికింది. సో డిసైడెడ్ ఐఎమ్ గోన్ టు బి ఫిల్మింగ్ వెరీ ఫాస్ట్. అండ్ ఆల్ దోస్ హ్యాండ్ బ్యాగ్స్ ఏదో 10 years నుంచి నేను అప్పుడప్పుడు కొనుక్కున్నాను అనమాట.
బేసిక్‌గా ఇప్పుడు నాకు మొత్తం ఇయన్నీ చూపిస్తే అనిపించింది ఇదంతా ఆల్రెడీ నేను ఇదివరకు చూపిచ్చేసాను. చాలా సార్లు చూసారు. ఐ డోంట్ నో ఐ యామ్ ఫీలింగ్ లైక్ దట్. బట్ ఎవరైనా న్యూ సబ్స్క్రైబర్స్ ఉంటే మేబీ మీకు కొత్తగా అనిపించిందేమో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. అండ్ ఇంకొన్ని ఉండాలి బట్ అయి ఇక్కడ లేవు. అయి కూడా చూద్దాం అనుకున్నాను. బట్ అయి ఇప్పుడు నాకు ఎక్కడ ఉన్నాయో కూడా తెలీదు. ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వస్తున్నారంటే ఐ మేక్ లాట్స్ ఆఫ్ వీడియోస్ ఆన్ బ్యూటీ, డెకర్, మదర్‌హుడ్, పేరెంటింగ్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్, ట్రావెల్, ఫుడ్. సో ఒక్క సింగిల్ కేటగిరీ కాదు బోల్డెన్ కేటగిరీస్‌లో చేస్తాను. సో హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ వీడియోని థమ్స్ అప్ ఇవ్వండి ఇఫ్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ టిల్ ద ఎండ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో పైన నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కూడా చూపిస్తాను. ఇప్పుడైతే చూసేద్దామండి. ఇది నేను వాల్మార్ట్లో కొనుక్కున్నాను. ఐ గాట్ ఇట్ ఫర్ లైక్ $10 తెలుసా. బట్ ఎంత నచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం. మోస్ట్ ఆఫ్ ద బ్యాగ్స్ నా దగ్గర ఇదే కలర్లో ఉంటాయి. అంటే ఓపెన్ ఉంది, జిప్పే ఉండదు. బట్ ఐ ఫీల్ ఇట్స్ సో గుడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా బీచ్ బ్యాగ్ అనమాట. ఎప్పుడైనా మేము బీచెస్కి వెళ్తే, లేక్ సైడ్కి వెళ్తే, పిక్నిక్స్కి వెళ్తే దిస్ ఇస్ మై బ్యాగ్. ఇది నాకు మమ్మీ ఇచ్చిందా లేకపోతే అక్క మమ్మీకి ఇచ్చి మమ్మీ నాకు ఇచ్చిందా నాకైతే అస్సలు గుర్తులేదు. బట్ ఐ రియల్లీ లవ్ దిస్. లైక్ ఎంత స్పేస్ ఉంటుందో, లైక్ అన్నీ ఇలా డంప్ చేసేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ మై బీచ్ బ్యాగ్. The next bag, my latest edition, is from Teddy Blake. Amazing quality, like నిజంగా చెప్తున్నాను, అమేజింగ్ క్వాలిటీ, ప్యూర్ ఇటాలియన్ లెదర్. అండ్ దెన్ మంచిగా జిప్స్ వచ్చినాయి. దిస్ వీడియో ఇస్ నాట్ కొలాబరేటెడ్. నాకు ఈ బ్యాగ్ జెన్యూన్గా చాలా నచ్చింది. క్రాక్ స్టైల్లో నా దగ్గర ఉన్నది ఏకైక బ్యాగ్ ఇదనమాట. సో ఐ రియలీ లవ్ దిస్. నెక్స్ట్ వన్, దిస్ వన్ ఇస్ లైక్ చాలా ఓల్డ్. కొన్ని ఇయర్స్ బ్యాక్ గణేష్ వన్ ఆఫ్ మై బర్త్డేకి ఎప్పుడో కొనిచ్చాడు అనమాట. దిస్ ఇస్ ఫ్రమ్ ఫాజిల్. వీ వర్ సచ్ ఎ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ ఫాజిల్. వాచెస్ కానీ బ్యాగ్స్ కానీ తెగ కొనుక్కుంటూ ఉండేవాళ్ళం ఫాజిల్లో. అండ్ ఎవ్రీ బ్యాగ్ ఆఫ్ మైండ్ ఏదో ఒక స్టఫ్ ఉంది తెలుసా. సమ్టైమ్స్ నాకు రకరకాలుగా కనిపిస్తూ ఉంటాయి బ్యాగ్లో. లైక్ ఓ మై గాడ్, హే నా వాలెట్ ఇందులో ఉంది చూసారా, క్యాష్ కూడా ఉంది. పాత పర్సులో డబ్బులు కనిపిస్తాయి, ఆనందమే వేరు కదా. చిన్నప్పుడు ఎస్పెషలీ మనం ఏదైనా క్లీన్ చేస్తూ ఉంటే మనకు కొన్ని మనీ కనిపిస్తాయి, భలే అనిపించేది. మై లిప్స్టిక్ ఇస్ దేర్. ఓ మై గాడ్, ఇది నా మ్యాక్ లిప్ లైనర్ ఎప్పటి నుంచి ఎతుకుతున్నాను, అది బ్యాగ్లో ఉండిపోయింది చూసారా. జెండు బాము బ్యాగులు క్లీన్ మై ఐ లైనర్ ఆల్సో ఇన్ దిస్. ఇందులో ఉందన్న సంగతి కూడా నాకు తెలియలేదు. నా లిప్స్టిక్కే కాదు, నా నెక్లెస్ కూడా అందులోనే ఉండిపోయింది. ఎప్పుడో ఏదో ఒకేషన్కి వేసుకున్నట్టున్నాను అది. అండ్ దెన్ అప్పటి నుంచి అక్కడే వదిలేసాను. అలా ఉంటాను నేను. సమ్టైమ్స్ ఐ కెన్ బి సో ఆర్గనైజ్డ్ అండ్ సమ్టైమ్స్ ఐ కెన్ బి సో మెస్సీ. దట్స్ మీ. నీట్గా ఉండడానికి ట్రై చేస్తాను. సమ్ టైమ్స్ టైంకి మళ్ళీ స్టఫ్ పక్కన పెట్టాను అనమాట. ఎంతమంది ఉంటారండి నా అలాగా? డెఫినెట్గా చాలామంది ఉంటారు. నెక్స్ట్ వన్ ఐ హ్యావ్ ఓవర్ హియర్ ఇస్ దిస్ బ్యాగ్. ఇది ఇస్ ఫ్రమ్ కేట్ స్పేడ్. అండ్ ఈ బ్యాగ్ నేను కొనుక్కోలేదు. దిస్ వాజ్ మై కజిన్. లాస్ట్ టైం మా కజిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు షీ గేవ్ ఇట్ టు మీ టు యూజ్ ఇట్ ఫర్ సమ్ డేస్. కానీ నేను అసలు పెద్దగా వాడలేదు. చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్. అంటే అప్పుడు ఫుల్ ఆఫీస్కి వెళ్ళేదన్నమాట. కొత్తగా జాబ్ వచ్చింది ఒక కంపెనీలో. ఆ టైంలో స్టైలిష్గా ఉంటుంది, వేసుకుని వెళ్ళొచ్చు తీసుకున్నాను. బట్ ఎప్పుడు వేసుకోలేదు. ఈసారి వెళ్ళినప్పుడు ఐ నీడ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు హర్. బట్ యా, ఇట్ హ్యాస్ ఆల్ ద నైస్ సెక్షన్ అండ్ యా. అండ్ ద నెక్స్ట్ బ్యాగ్ ఇస్ కేట్ స్పేడ్. ఇదైతే లాస్ట్ ఇయర్ స్ప్రింగ్ హాల్లో చూసారు. నాకు చాలా చాలా ఇష్టం. నాకు ఈ స్వాన్ చాలా నచ్చింది అనమాట. సో ఇట్స్ ఎ క్రాస్ బాడీ బ్యాగ్. అండ్ ద అదర్ వన్ ఇస్ దిస్ మైకిల్ కోర్స్. ఇది కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. లైక్ ఇఫ్ యూ హ్యావ్ వన్ ఆఫ్ దిస్ కదా, ఎనీ ఈవినింగ్ పార్టీస్కి అది వేసుకుంటే. కాయిన్స్ ఉన్నాయి కింద పడిపోయినాయి. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్యాగ్. ఇది నేను బర్త్డేకి, అంటే ఈ సిటీ వచ్చిన కొత్తలో నాకు ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు, నా జాబు నా బర్త్డే ఒకే టైంలో వచ్చింది. అప్పుడు గణేష్ నాకు గిఫ్ట్ చేశాడు. దిస్ ఇస్ ఫ్రమ్ కోచ్. ఎంత నచ్చిందో నాకు ఈ కలరు. అండ్ ఇట్స్ సో కన్వీనియంట్ టు వేర్ అనమాట. లైక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. లైక్ యాక్చువల్గా ఐ హ్యావ్ యూస్ దిస్ ఫర్ సో మెనీ ఇయర్స్. యూస్ చేసి ఫేడ్ కూడా అయిపోయింది. నేను 2 times ఈ బ్యాగ్ని వాష్ కూడా చేయడానికి ట్రై చేశాను, కానీ మరకలు ఫేడ్ పోలేదు. రిమైన్ స్పెషల్. అండ్ ద రీజన్ ఐ బాట్ దిస్ బ్యాగ్ ఇస్ బికాస్ అప్పట్లో నాకు ల్యాప్టాప్ వర్క్కి వేరే ల్యాప్టాప్ ఉండేది కాదు. అదే ల్యాప్టాప్ నేను ఇంటికి వర్క్కి పట్టుకెళ్ళాల్సి వచ్చేది. అండ్ నాకు ఆ షోల్డర్ బ్యాగ్ క్యారీ చేసుకోవడం ఇష్టం లేక ఐ గాట్ దిస్. నేను ఓన్లీ బర్త్డేస్కి, యానివర్సరీస్కి అలా కొనుక్కునేదాన్ని. సో దిస్ మైకిల్ కోర్స్ బ్యాగ్ సర్వ్డ్ ద పర్పస్ ఆఫ్ putting my laptop inside and then carrying to work every day. Again, orange.
దిస్ వన్ ఐ గాట్ ఇట్ ఇన్ ఇండియా. బాలి వెళ్ళే ముందు ఇది నేను కొనుక్కున్నాను. అండ్ ఇది ఓ మై గాడ్ బ్రాండ్ పేరు మర్చిపోయాను. యా, దిస్ వన్ ఇస్ ఫ్రమ్ బ్యాగెట్. ఎంత నచ్చిందో. సో ఇది మనము ఇలా క్రాస్ బాడీలో కూడా వేసుకోవచ్చు, ఆర్ ఇలా వచ్చేస్తాయి స్ట్రాప్స్. అండ్ దెన్ వెనకాల ఆల్సో యూ క్యాన్ వేర్. ఈ బ్యాగ్ నేను బాలీకి వెళ్ళే ముందు కొనుక్కున్నాను. సో బాలీ అంతా ఇదే వేసుకొని తిరిగాను. అండ్ లాస్ట్ ఈ 2 బ్యాగ్స్, వన్ ఇస్ ఫ్రమ్ టీజే మ్యాక్స్, ఇంకొకటి ఇస్ ఫ్రమ్ గెస్. ఇది కొంచెం ఇండియనిష్ లుక్ ఉంటుంది. సో చూడగానే నచ్చైతే తీసుకున్నాను. ఎక్కువ స్లింగ్ బ్యాగ్సే ఉన్నాయి నా దగ్గర. అండ్ ఇంకొక 1-2 ఉన్నట్టున్నాయి, అవి ఇప్పుడు నాకు కనిపించలేదు అనమాట చూపించడానికి. సో నథింగ్ రియల్లీ ఫ్యాన్సీ, నథింగ్ హై ఎండ్. దీస్ ఆర్ మై సింపుల్ బ్యాగ్స్. అండ్ ఫ్యూచర్లో ఎప్పుడైనా హై ఎండ్ బ్రాండ్ కొనుక్కుంటానా, అసలు బ్యాగ్సే కొనుక్కుంటానా ఇంకా, ఐ డోంట్ నో. బట్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాను, సో చేశాను. లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్ విచ్ వాస్ యువర్ ఫేవరెట్ వన్. అండ్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ వీకెండ్. బాయ్.